కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేయకుండా సింగరేణికి ఇవ్వాలని తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో రెండో రోజు మంగళవారం సింగరేణి RG1 GM కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలో GDK2 ఎంక్లైన్ కార్మికులు పాల్గొన్నారు. ఈ దీక్షలకు ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు హాజరై కార్మిక సోదరులకు పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. దీక్షా శిబిరాన్ని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సందర్శించారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశంలో ఉన్న నూతన బొగ్గు గనులను ప్రభుత్వ రంగ సంస్థలకు ఇవ్వకుండా ప్రైవేటు వారికి వేలం ద్వారా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, దీనిని వ్యతిరేకిస్తూ సిపిఐ ఏఐటియుసి రాష్ట్ర కమిటీలు సింగరేణికి వేలం లేకుండా బొగ్గు గనులను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయని, అందులో భాగంగా జూలై 5న కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించామని, అదేవిధంగా జూలై 8 నుంచి 12 వరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు ఏఐటియుసి RG1 బ్రాంచ్ ఆధ్వర్యంలో RG1 జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు సోమవారం నుంచి ప్రారంభం చేసుకోవడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ దీక్షల్లో పాల్గొన్న వారందరికీ ఏఐటియుసి విప్లవ అభివందనాలు తెలుపుతుందని ఆయన అన్నారు. ఇక సోమవారం హైదరాబాద్ లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని 3 జాతీయ సంఘాల నాయకులు కలిసి తెలంగాణలో ఉన్న నూతన బొగ్గు గనులను వేలం వేయకుండా సింగరేణికి ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వటం జరిగిందని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రితో జరిగిన చర్చల్లో సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల విధానాల వల్ల ఆర్థిక దోపిడీ జరిగిందనే ఆలోచనతో MMDR చట్టంలో మార్పు చేయడం జరిగిందని అన్నారని ఆయన తెలియజేశారు. ఏదేమైనప్పటికీ సింగరేణికి బొగ్గు గనులను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరటం జరిగిందన్నారు. అదేవిధంగా జూలై 10న అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని, జూలై 17న హైదరాబాద్ లో వేలం వేసే ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయనైనదని, దీనిని విజయవంతం చేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఉద్యమం చేయాలని ఏఐటియుసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు మొన్న 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ల ఆఫీసు ముందు ధర్నాలు చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 8వ తేదీ నుండి వారం రోజులు GM ఆఫీసు ముందు నిరాదీక్షలు చేస్తా ఉన్నాం. రేపు జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు ధర్నాలు, 17వ తారీఖు నాడు హైదరాబాద్ లో వేలంపాట పెట్టే ప్రదేశంలో దీనికి వ్యతిరేకంగా ధర్నా చేయాలనేది నిర్ణయమైంది. ఇవాళ గవర్నమెంట్ మారింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. రాగానే ఏఐటిసిగా కమ్యూనిస్ట్ పార్టీగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోయాం. ఎల్లందూరు ట్రైబల్ ఏరియా, అది 170 యాక్ట్ ఉన్నటువంటి ఏరియా. అక్కడ వేరే వాళ్ళు బొగ్గు తీయకూడదు. ట్రైబల్ యాక్ట్ ఉన్నటువంటి ఏరియాలో అయితే గవర్నమెంట్ కంపెనీ తీయాలి, లేదంటే ట్రైబల్ సొసైటీ తీయాలి. కానీ అరవిందో కంపెనీకి ఇవ్వడం అది చట్టవిరుద్ధంగా రద్దు చేయాలని చెప్పేసి కోరాం. సత్తుపల్లిలో ఓపీ తీస్తే దాని చుట్టూ సింగరేణి కంపెనీకి సంబంధించిన భూములే ఉన్నాయి, వాటిల్లోనే ఓపీ పోయాల్సి వస్తుంది. కానీ సింగరేణిలో ఓపీ పోనీయకపోతే అవంతిక కంపెనీ కూడా తీయలేడు. కానీ దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరాం. నిన్ననే ఏఐటియుసి యూనియన్ ఇంకా కొన్ని సంఘాలు కలుపుకొని బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్ లో కలిశాం. నేను, మన యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ గారు మేము కలిశాం. కలిసిన సందర్భంలో వారికి చెప్పాం, గతంలో 2 అలాట్మెంట్ ఏదైతే అయినాయో అది చట్ట విరుద్ధం, వాటిని రద్దు చేసి సింగరేణికి ఇవ్వండి. అట్లాగే ఈ యొక్క శ్రావణపల్లి మైన్కి ఎవరు టెండర్ వేయట్లేదు, ఇప్పటివరకు 4 సార్లు పిలిచిన ఎవరు రాలేదు. దాన్ని కూడా నామినేటెడ్ పద్ధతుల్లో సింగరేణికి ఇవ్వండి, KK6 అది కూడా అడిగాం. కిషన్ రెడ్డి గారు కూడా పాజిటివ్ గానే స్పందించారు. ఆయన మేము చట్టానికి లోబడి అవకాశం ఉన్న మేరకు సింగరేణికి మేము అలాట్మెంట్ చేస్తామని చెప్పారు.
మేము చెప్పాం, చట్టంలో కూడా ఎట్లా అవకాశం ఉందో చెప్పాం. 3 సార్ల కంటే ఎక్కువ టెండర్లు తీసిన ఎవరు రాకపోతే సింగరేణికి పబ్లిక్ సెక్టర్ ఇవ్వచ్చు. అట్లనే ఎల్లందు సత్తుపల్లి కూడా చట్ట విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా రద్దు చేసి సింగరేణికి ఇవ్వండి. ఈ 4 బావులతో పాటు ఇప్పుడు కొన్ని పాత బావిలే కానీ ఎక్స్టెన్షన్ రాక ఆగిపోయినాయి. రామకృష్ణాపురం ఓసీ కానీ, కొత్తగూడెం VK7 కానీ, ఎల్లందు JVR ఓసీ, JKOC 1 ఏదైతే రొంపేడు మైన్ ఉందో అది కానీ, మణుగూరులో OC2 ఏదైతే డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ఉందో ఈ 4కి కనుక కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ఇవి 4 అవి 4 8, తాడిచెర్ల 2 మైన్ ఒకటి వస్తే 9, ఈ 9 బావులు వస్తే సింగరేణికి ఇంకో 15-20 సంవత్సరాలు లైఫ్ ఉంటుంది. మీరు తెలంగాణ బిడ్డ, మీరు బొగ్గల శాఖ మంత్రిగా రావడం సంతోషం. మీరు మాకు ఇది ఇప్పియాలని చెప్పేసి కోరితే వారు ఐఆమ్ విత్ సింగరేణి అని స్పష్టంగా చెప్పారు. నేను సాధ్యమైనంత వరకు సహకరిస్తానని చెప్పారు. రెండో రోజు నిరాహార దీక్షల్లో 2 ఇంక్లైన్ కు చెందిన ఏఐటియుసి నాయకులు ఎస్ వెంకటరెడ్డి, మిట్టా శంకర్, ఫిట్ కార్యదర్శి పర్లపల్లి రామస్వామి, నాయకులు పొన్నాల వెంకటయ్య, గుడాల శ్రీధర్, బండారి శ్రీనివాస్, జలపతి, పి శంకర్, రవికుమార్, సదా మల్లేష్, పంచిక సదయ్య, భిక్షపతి, సదానందం, సిద్ధ కనకరాజు కూర్చోగా ఇంకా ఈ కార్యక్రమంలోని ఏఐటియుసి, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్, మద్దెల దినేష్, తాని రాజుబాబు, వన్నాల లక్ష్మీనారాయణ, దాసరి శ్రీనివాస్, బిట్టు వెంకటేశ్వర్లు, చెప్యాల మహేందర్ రావు, జనగామ జగదీశ్వర్, పడాల కనకరాజు, రేణికుంట్ల ప్రీతం, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.